అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 109వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. కథ చదివిన వెంటనే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి. కళ్ళతో ఐ లవ్ యూ ఎలా చెప్పాలో నాకు కూడా నేర్పించవా అని అడుగుతుంది. అంతా వినేసావా అని అడుగుతుంది. ఏదో తప్పు చేసిన దానికి వల్లే. ఏం వినలేదు. నువ్వు నిద్ర లేచిన దగ్గర నుంచే విన్నానని అంటుంది. అంటే మీ ఇద్దరు నాకన్నా ముందే నిద్ర లేచారా అంటుంది అను. చిన్నగా నవ్వి, ఇప్పుడు కాదు రేపు ఆడుకుంటాను నీతోటి పో అని వదిలేస్తే టక్కున అను వాష్‌రూమ్‌కి పరిగెడుతుంది. శ్వేత వదిలిన అను వెళ్ళిపోయిన వెంటనే రాహుల్ శ్వేతని పట్టుకొని ఎందుకే దాన్ని మీ వదిన మరిది ఇద్దరు కలిసి అలా ఆడుకుంటున్నారు. దాని సంగతి తెలుసు కూడా అని అంటాడు. దాన్ని అలా ఏడిపించి ఉడికిస్తూ ఉంటే బావుంటుంది రాహుల్ అంటుంది శ్వేత. అందుకేనా నన్ను కూడా ఉడికిస్తున్నావు అని అంటాడు. ఇప్పుడు నేనేం చేశాను రాహుల్ అంటే నీ పెదవులు నన్ను చాలా దారుణంగా టెంప్ట్ చేస్తున్నాయి. వాటికి ముద్దు పెట్టి చాలా రోజులయిందట అని అంటుంటే నిన్న నైటే కదా పెట్టావని అంటే, అవును 12 అవర్స్ అయిపోయింది కదా! అంటే టూ మచ్ అంటుంది శ్వేత. సరేలే అను చాలా టెన్షన్‌గా ఉంది. నువ్వు కాస్త ధైర్యం చూపు పద్దాక ఆడుకోవడం కాదు అంటాడు. ఓకే సార్. వదిలితే నేను వెళ్తానంటుంది. బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి పో అంటాడు. అందరూ ఫ్రెష్ అయితే కార్తీక్, రాహుల్ ఇద్దరు ఆఫీస్‌కి వెళ్ళటానికి రెడీ అవుతారు. ఈరోజు ఈవినింగ్ త్వరగా వచ్చేయండి కార్తీక్ అంటారు సుమిత్ర గారు. వంటగదిలో ఉన్న అనూకి వినిపించి నవ్వుకొని మళ్ళీ తన పనిలో పడుతుంది. అలాగే అమ్మా అని అను ఏదని సైగ చేస్తాడు శ్వేతకి. కిచెన్ అని చిన్నగా చెప్తే అటు వెళ్ళి అను నడుము పట్టి హత్తుకొని ఏంటే మొగుడు ఆఫీస్‌కి వెళ్తుంటే ఎదురు వద్దామని లేదా నీకు అంటాడు. లేదు అంటుంది. ఇదివరకి ఉన్న భయం అనులో ఇప్పుడు లేదు. ఆ ఇంట్లో ఎవ్వరు తనని ఏమీ అనరని తెలుసు. అయినా అలుసు తీసుకునే రకం కాదు అను. అను ఈరోజు మనకి చాలా స్పెషల్ డే కదా! అను నవ్వుతూ హా! అని అంటుంది. ఆఫీస్‌కి రావచ్చు కదా! ఈరోజు మొత్తం నిన్ను చూడకుండా ఉండాలంటే కష్టం అను అంటాడు. కార్తీక్ అను వీపు మీద ముద్దు పెడుతూ కార్తీక్ చేతికి చేయి వేసి నొక్కి ఎప్పుడైనా చూస్తారు అంటుంది. నీకు నచ్చకపోతే చెప్పు ఎవరో చూస్తారని దూరం పెట్టకు అంటాడు. అను నవ్వి కార్తీక్ వైపు తిరిగి నేను ఒక చిన్న పని చేస్తాను తిట్టావు కదా అంటుంది. ఏంటది అని అడిగితే ఇప్పుడు చెప్పనులే తర్వాత చెప్తానంటుంది. నేను తిట్టే పని అయితే చెయ్యకురా అని అంటాడు. అంత పెద్ద విషయమేమీ కాదులే అంటుంది. సరే వెళ్ళనా అంటే హా అంటుంది. అనుని వదిలి మళ్ళీ వెంటనే పట్టుకొని అదరాలు అందుకొని వెంటనే బుగ్గ మీద ముద్దు పెట్టి బాయిరా ఈవినింగ్ త్వరగా వస్తానని వెళ్ళిపోతాడు. ఆ బుగ్గని తడుముకొని చిన్నగా నవ్వుకుంటుంది అను. సరే వెళ్ళనా అని అంటుంది. అక్కడొచ్చిన శ్వేత కార్తీక్‌ని ఇమిటేట్ చేసేలాగా ఆ! అని సుమిత్ర గారంటే అను కళ్ళు దించేసి సైలెంట్‌గా ఉంటే త్వరగా రమ్మని చెప్పలేదే మీ ఆయనకి అంటుంది అను నీ భుజంతో ఢీకొడుతూ. ఫోన్ చేసి చెప్తుందేమోలే శ్వేత అంటారు సుమిత్ర గారు. మీ ఇద్దరు కలిసి నన్ను ఆడుకుంటున్నారా అంటుంది. అబ్బో! సిగ్గే అని ఇద్దరు అనుకి చకిలిగిలి పెడుతుంటే అను ప్లీజ్ అత్తయ్య మీరు కూడానా అని ఆగకుండా నవ్వుతున్న అనుని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది సుమిత్ర అని అంటారు. అప్పుడే అక్కడికొచ్చిన హరిప్రసాద్ గారు. ఆయన మాట విన్నాక అనుని వదిలితే అను హమ్మయ్య అని హాల్లోకి వెళ్తుంది. అందరూ అక్కడికి వెళ్లి సోఫాలో కూర్చొని ఏవండి ఈరోజు లక్ష్మి గారిని పిలవాలి అని అంటారు. అలాగే పిలువు సుమిత్ర వాళ్ళు ఇక్కడ భోజనం చేస్తారంటారాయన. అను సైలెంట్‌గా ఉంటుంది. అను ఇబ్బందిని చూసిన ఆయన సరే సుమిత్ర నేను బయలుదేరుతానని ఆయన వెళ్ళిపోతారు. అను అమ్మ నెంబర్ నాకు పంపు నేను కాల్ చేసి మాట్లాడతాను అంటారు సుమిత్ర గారు. అత్తయ్య అది ఇప్పుడు ఇవన్నీ అమ్మకు చెప్తే ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉన్నారని అమ్మ ఏమంటుందో అని భయమేస్తోందని అంటే ఏం కాదు. ఈ తప్పేం లేదు కదా అను. నేను మాట్లాడతానంటారావిడ. అను ముందే ఆవిడ లక్ష్మి గారికి కాల్ చేసి స్పీకర్ ఆన్‌లో ఉంచి వదిన గారు నేను సుమిత్రని ఎలా ఉన్నారు అని అంటారు. బాగున్నాను వదిన గారు. మీరెలా ఉన్నారు అంటారు సుమిత్ర గారు. అది వదిన గారు మీతో ఒక విషయం చెప్పాలి. అను విషయంలో భయంగా ఉన్న ఆవిడ మళ్ళీ ఏమైందో అని కంగారు పడుతూ ఏమైంది వదిన గారు? అను బాగానే ఉంది కదా! తనేమైనా చేసిందా అంటే అను ఎప్పుడో ఈ ఇంటి అమ్మాయి అయింది. తను ఎప్పుడూ తప్పు చేయదు. అలా ఏదైనా చేసినా మేమంతగా పట్టించుకోము. మీరేం కంగారు పడకండి అంటారు ఆవిడ. మీలాంటి మంచి అత్తగారు తనకు దొరకడం మా అను అదృష్టం అంటారు లక్ష్మి గారు. ఈరోజు పంతులు గారు అను, కార్తీక్ వాళ్ళ కార్యానికి ముహూర్తం బావుందని అన్నారు. మీరందరూ తప్పకుండా రావాలి అంటారు. అవునా వదిన గారు? నేను, దివ్య తప్పకుండా వస్తామని అంటారు. ఈవినింగ్‌కి ఇక్కడికొచ్చేయండి. భోజనాలు కూడా ఇక్కడే అంటారు సుమిత్ర గారు. అలాగే వదిన గారు ఉంటామని కాల్ కట్ చేస్తారావిడ. అప్పుడే అక్కడికొచ్చిన దివ్య ఏంటమ్మా అని అడుగుతుంది. ఈరోజు మీ అక్క బావలకి శాంతి ముహూర్తం పెట్టారట. నైట్ అక్కడికి రమ్మన్నారు అని అంటారావిడ. అక్కడికి మనం వెళ్లి ఏం చేస్తామమ్మా? వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకపోతే అంటుంది దివ్య. పాపం మా బావకి ఎంత టైం పడుతుందో మీ కూతుర్ని బ్రతిమలాడుకోవడానికి అంటుంది దివ్య. దివ్య ఏంటా మాటలు? నువ్వు కూడా పెద్దదానివయ్యావు. పెళ్లి చేసేయాలి అని అంటారు లక్ష్మి గారు.
ఇన్ని రోజులకు అర్థమైంది నేను పెద్దదాన్ని అయ్యాను అని. అక్క కన్నా ముందు పెళ్లి చేసి ఉంటే ఈ పాటికి ఒక బుడ్డోడి ఇచ్చేసేదాన్ని కదా అని అంటుంది దివ్య. నిన్ను అని అంటూ కొట్టబోతుంటే వద్దమ్మా అక్కతో మాట్లాడాలి ఆగు అని బెడ్రూమ్‌లోకి పారిపోతుంది. అవునా! హమ్మయ్య! ఇన్ని రోజులకి వీళ్ళ లైఫ్ ఒక దారిలో పడిందని అనుకుని అనూకి కాల్ చేస్తుంది. అను లిఫ్ట్ చేయగానే హాయ్ అక్క అని ఏదో పనిలో ఉన్న అను చెప్పవే అంటుంది. అను మొబైల్ స్పీకర్‌లో ఆన్‌లో ఉంటుంది. కాబట్టి శ్వేత కూడా వింటుంది. "ఈరోజు బాగా కుమ్మేయక్క" అంటుంది దివ్య. "ఒసేయ్ ఏం మాట్లాడుతున్నావే" అంటుంది అను ఫోన్ దగ్గరికి తీసుకొని. ఎలా ఆపాలో తెలియక. అది విన్న సుమిత్ర గారు కూడా హాల్‌లోకి వచ్చి మాట్లాడని అంటారు. "అదే అక్క ఈరోజు మీ ఫస్ట్ నైట్ అంట కదా! నువ్వు కేక పెట్టకుండా బావగారితో పెట్టించాలి" అంటుంది దివ్య. "ఒసేయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా" అంటే "అక్క ఎప్పుడూ నా అల్లరి ఆపమంటావు కదా! ఈరోజు అస్సలు ఆపనంటుంది దివ్య. "అసలు ఆపకు దివ్య. మా మాట ఎలాగో మీ అక్క వినడం లేదు. నువ్వైనా చెప్పు" అంటుంది శ్వేత. అక్క ఎన్ని చెప్పినా ఆవిడ మారదు. పాపం మా బావ ఏం చేయాలో తెలియక ఎలా మొదలెట్టాలని భయపడతాడేమో అంటుంది దివ్య. ఒసేయ్ ఒసేయ్ అత్తయ్య కూడా వింటోంది నీ మాటలు అంటుంది అను కంగారుగా. అయ్యో అవునా అని భయంతో కాల్ కట్ చేస్తుంది. ఇదయిపోయింది. అందుకే వాగుడు తగ్గించవే అంటే వినదని అంటుంది అను శ్వేత వైపే చూస్తూ. అది తగ్గించటం గాదు. నిజంగానే కార్తీక్‌ని భయపెట్టేలా ఉన్నావు నువ్వు. మారవే అంటారు కిచెన్‌లోకి వెళ్తూ సుమిత్ర గారు. నేనేం చెయ్యాలత్తయ్య అంటుంది అను అలక మొహంతో. సుమిత్ర గారి వెనకే వెళ్తూ మొగుడిని కొంగుకు కట్టేసుకోవాలంటారావిడ. దేనికి అంటుంది అను. అప్పుడు నువ్వు ఏది చెప్తే అదే వింటాడు. ఇప్పుడు వింటాడు కదా అత్తయ్య అంటుంది అను. సరేలే వదిలేయ్. మీరు ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేద్దాం అంటారు ఆవిడ. కార్తీక్‌కి కాల్ చేసి ఏం చేస్తున్నారు? భోజనం చేశారా? అని అడుగుతుంది అను. ఆ! అయ్యిందిరా మీరు? అంటే లేదు తినాలి అంటుంది. అనుని ఆడుకోవాలని ఫిక్స్ అయిన శ్వేత. ఏంటి అను? ఈవినింగ్‌కి ప్లానింగా? అంటుంది. అను నవ్వుతూ మీ అందరూ ఇలా చేస్తే నేను ఈరోజు ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోతానని అంటుంది. ఎక్కడికి వెళ్తావని వస్తుంది కార్తీక్ స్వరం కోపంగా. అదే కార్తీక్ అది నేనేదో సరదాగా అన్నానంటే పోవే నీకన్నీ సరదాలే అని కాల్ కట్ చేస్తే అను మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. రండి భోజనం చేద్దామంటే బాధతో అను ఏమీ తినకుండా కూర్చుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదో కొరియర్ వస్తే అది ఓపెన్ చేస్తుంటే కార్తీక్ కాల్ వస్తుంది. ఆ ప్యాకెట్ పక్కన పడేసి ఆ కాల్ లిఫ్ట్ చేసి కోపం తగ్గిందా? ముందు తిను వెళ్ళి అంటాడు. ఆకలిగా లేదంటుంది. తింటావా లేదా? నేనొచ్చి తినిపించనా? అంటాడు కార్తీక్. సరే తింటాను అనగానే ప్లేట్ వస్తుంది అను కళ్ళ ముందుకి. శ్వేతను చూసి నువ్వే చెప్పావా? అంటుంది అను. నేను చెప్పకపోతే మీ ఆయనకు తెలీదా ఏంటి? అంటుంది శ్వేత. గిఫ్ట్ ఓపెన్ చేశావా? అంటాడు. నువ్వేనా పంపింది? అని ఆ బాక్స్ తీసుకొని ఓపెన్ చేసి కార్తీక్ మొబైల్‌నా అంటుంది. అవును. నీ సిమ్ తీసి అందులో వెయ్ ముందు అంటాడు. ఆ! వెయ్యను కార్తీక్ అంటుంది. ఏ? అంటాడు. నాకు నాకు నీ ఫోన్ కావాలంటుంది. ఎందుకురా? అది న్యూ మొబైల్. నాది పాతది అంటాడు. ఆ! నాకు నీ ఫోనే కావాలంటుందను. సరే నేనొచ్చాక ఇస్తానులే అంటాడు కార్తీక్. ఓకే. ముందు తిను తర్వాత కాల్ చెయ్యి అంటే తింటూ మాట్లాడతానంటుంది. తిన్నాక చెయ్యి అంటాడు కోపంగా. ఓకే అంటుంది అను. అను రాహుల్‌కి మెసేజ్ చేస్తుంది. రిషి రేపు ఏదో ఒక టైంలో బయటకి వెళ్ళాలి. నువ్వు తీసుకొని వెళ్తావా అని అడుగుతుంది అను. ఎక్కడికి అను? అంటే అప్పుడు చెప్తాను కానీ కార్తీక్‌కి మాత్రం అస్సలు చెప్పకు ప్లీజ్ అంటే అలాగే అను. కానీ రేపే ఎందుకు? ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చుగా అంటాడు. లేదు రేపే వెళ్ళాలి అను అంటుంది. ఓకే. తీసుకొని వెళ్తానులే అంటాడు. నిజంగా కార్తీక్‌కి చెప్పకు ప్లీజ్ అంటే ఇలా బ్రతిమలాడితే తీసుకొని వెళ్ళను. ఆర్డర్ వెయ్యి. అప్పుడే తీసుకొని వెళ్తానంటాడు రాహుల్. అలాగే రిషి రేపు వెళ్దాం ఏదో ఒక టైంలో అంటుంది. ఓకే మేడం. మీరు ఎప్పుడంటే అప్పుడే వెళ్దాం అంటాడు రాహుల్. సరే మీరు తిన్నారా? అంటాడు. హా! అంటుంది అను. ఇంకా అలా ఆ రోజు చాలా తొందరగా గడిస్తే అనుకి మాత్రం చాలా కంగారుగా టైం గడుస్తున్న కొద్దీ భయంగా ఉంటుంది. పాపం కార్తీక్‌కి మాత్రం ఒక్కో నిమిషం ఒక్కో యుగంలో గడుస్తుంది. ఈవినింగ్ 6 ఎప్పుడవుతుందా అని ఆత్రంగా వాల్ క్లాక్‌ని చూస్తుంటే ఇంట్లో టెన్షన్‌గా ఉన్న అనుని గుర్తొస్తుంది. ఏంట్రా ఇంటికి వెళ్ళటానికి చాలా ఆత్రంగా ఉన్నట్టుంది అని అంటాడు రాహుల్. అను విషయంలో నాకు కంగారుగానే ఉందన్నయ్య. ఆ రాజేష్ గాడి వల్ల చాలా బాధపడుతోంది. నైట్ టైమ్‌లో చాలా సార్లు కలవరిస్తోంది ఇప్పటికి అంటాడు కార్తీక్. ఒకవేళ తను బాగోకపోతే నేను ఫోర్స్ చేయలేనంటాడు. ఇట్స్ ఓకే కార్తీక్. అను బాధపడకుండా చూసుకో చాలు. అండ్ డాక్టర్ అన్నారు అని కాదు కానీ నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో నీకోసం ఎటువంటి ఇబ్బందైనా సరే లేకుండా ఉంటుంది అని అంటాడు రాహుల్. సరే వెళ్దామా? అంటాడు కార్తీక్. ఇద్దరూ స్టార్ట్ అయ్యి ఇంటికొస్తారు. అప్పటికి అను వాళ్ళ అమ్మ, దివ్య ఇద్దరూ వస్తే దివ్య మాత్రం సుమిత్ర గారికి కనిపించకుండా అనుతో పాటు బెడ్‌రూమ్‌లో ఉంటారు. అందరూ అక్కడే కూర్చొనుంటే అనుకి మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. అను
ఎక్కడున్నావురా? నేను ఇంటికి వచ్చానని కార్తీక్ అనుకి మెసేజ్ పెడతాడు. నేను శ్వేత వాళ్ళ రూమ్ లో ఉన్నాను. అందరూ ఇక్కడే ఉన్నారు. నాకు చాలా కంగారుగా ఉంది కార్తీక్ అని రిప్లై ఇస్తుంది అను. ఎందుకురా కంగారు? నువ్వు అసలు ఏం ఆలోచించకు. ఫ్రీగా ఉండు. ఎవరు ఏమన్నా పట్టించుకోకు. నీ మొబైల్ దివ్యకిచ్చి పంపు అంటాడు. ఓకే అని తన ఫోన్, కొత్త ఫోన్ రెండు దివ్యకిచ్చి కార్తీక్ ఇవ్వమంటుంది. తన ఫోన్ తో పాటు కొత్త ఫోన్ కూడా చూసి నవ్వుకొని పిచ్చిదానా అని ఆ రెండూ తీసుకొని తన బెడ్రూమ్ లోకి వెళ్ళి తన సిమ్ న్యూ మొబైల్లో వేసి అను సిమ్ తన ఫోన్లో వేస్తాడు. రెండింటిలో ఏ పిక్ పోకుండా అలాగే ఉంచి ఓన్లీ సిమ్స్ మాత్రమే మారుస్తాడు. మార్చేశాక కార్తీక్ అను కలిసి అనుకోకుండా మాల్లో దిగిన పిక్ ని ఆ ఫోన్ కి వాల్ పేపర్ గా పెట్టి రౌడీ ఇదిగో మీ అక్కకి ఇవ్వు అని తన ఓల్డ్ ఫోన్ ఇచ్చి పంపిస్తాడు. అది తీసుకుని వాల్ పేపర్ చూసి నవ్వుకొని ఎవరు చూడకుండా దానికి ముద్దు పెట్టి ఫస్ట్ మెసేజ్ కార్తీక్ కి థ్యాంక్స్ అని పెడుతుంది. ఈ థ్యాంక్స్ తర్వాత ఒక 10 ముద్దులు ఇవ్వాలి గుర్తు పెట్టుకో అని అంటాడు. ఆహా అని స్మైల్ సింబల్ పెట్టి సరే ఫ్రెష్ అయ్యిరా అంటుంది. అది చూసి నవ్వుకొని ఓకే అని వెళ్తాడు. అందరి ముందు అనుకి చాలా అన్‌కంఫర్ట్ గా ఉంటే అది అర్థమైన శ్వేత నేను అనుని రెడీ చేస్తానంటే అప్పుడే దేనికి ఫుడ్ తిన్నాక రెడీ అవుతుందంటారు లక్ష్మి గారు. లేదు నేను అనుకి ఇక్కడికి తీసుకొని వచ్చి తినిపిస్తానంటుంది శ్వేత. అలాగే అమ్మా అని వెళ్తుంటే లక్ష్మి గారు అను పక్కన కూర్చొని ఇన్ని రోజులు నీ భర్తను అర్థం చేసుకోకుండా నీ కాపురాన్ని నువ్వే ఇంత అందంగా మార్చుకున్నావురా. ఇక పైన ఇంకా అందంగా ఉండబోతుంది. అను నీ భయాలన్నీ వదిలి సంతోషంగా ఉండంటారావిడ. అలాగే అమ్మ అంటే ఏమి కంగారు పడకని కూతురికి చెప్పి వెళ్ళిపోతుంది ఆవిడ. దివ్య వచ్చి అను పక్కన కూర్చొని ఇప్పటిదాకా ఎప్పుడు ఏడిపించాలని నీతో అలా మాట్లాడలేదు. నువ్వు బావ కలిసి ఉండాలని అన్నాను. కానీ ఈ రోజు నీ లైఫ్ బాగుండాలని నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. కానీ ఈ రోజు మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను. ఎందుకంటే ఇకపోతే నువ్వు దొరకవు కదా అని అంటుంది. అను కాస్త కోపంగా చూస్తే ఇలాగే బావ కూడా చూస్తావా అంటుంది. మీ బావ ముందు నాకంత ధైర్యం లేదులే అంటున్నాను. సరే నువ్వెళ్ళి తలస్నానం చేసి రా అను అంటారు సుమిత్ర గారొచ్చి. అలాగే అత్తయ్య అని తన రూమ్‌కి వెళ్ళిపోతుంటే అక్కడ కాదు ఇక్కడ అంటుంది శ్వేత. ఓకే అని వాష్‌రూమ్‌కి వెళ్తుంది. శ్వేత, దివ్య ఇద్దరు కార్తీక్ ఫ్రెష్ అయ్యి వచ్చాక అతన్ని బయటికి పంపేసి ఆ రూమ్‌ని కబ్జా చేసి బెడ్‌ని అందంగా అలంకరిస్తారు. మధ్యలో కార్తీక్, రాహుల్ వచ్చి వాళ్ళని బయటకి వెళ్ళమని మేము రెడీ చేస్తామంటారు. నో వే మేమే చేస్తామంటే అందరూ కలిసి చేద్దామని కార్తీక్ తెచ్చిన కొన్ని సెంటెడ్ ఫ్లవర్స్ తీసుకొని బెడ్ మీద వేస్తాడు. అలాగే డోర్ దగ్గర నుండి అను వచ్చే దారి వరకు కింద గులాబీ రేకులు పరుస్తాడు కార్తీక్. అందరూ కార్తీక్ చేస్తున్న దానికి అలాగే కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు. అక్కడ శ్వేత రూమ్ లో అను స్నానం చేసి వచ్చి డ్రెస్ లో ఉంటే ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేసి చెప్పవే అంటుంది అను. మధు, రేవతి ఇద్దరు కలిసి కంగ్రాట్స్ అను అని ఒకరు, వదిన అని ఇంకొకరు అరుస్తుంటే అను చిన్న స్మైల్ ఇచ్చి నీకెవరు చెప్పారు అంటే ఎలాగో తెలుసుకున్నాంలే కానీ ఈ రోజు మాత్రం నువ్వు రెచ్చిపో వదిన అంటుంది రేవతి. అనునా కలకంటున్నావా రేవతి అంటుంది మధు. ఈ రోజుతో అన్నయ్యని పొంగు కట్టేసుకోవాలంటుంది రేవతి. అందరి మాటలు విన్నాను. అబ్బా నా మొగుడు నా ఇష్టం అంటుంది. అబ్బో అని అంటారు ఇద్దరు ఒకేసారి. అయితే ఏం చేస్తావు వదిన అంటుంది రేవతి. నీకు అయింది కదా తెలీదా అంటున్నాను. ఇద్దరు నవ్వుతారు. ఏమో వదిన ఇప్పుడు గ్యాప్ వచ్చింది కదా గుర్తులేదంటుంది రేవతి. నీ ఎంకమ్మ సిగ్గులేదే అంటుంది అను. అస్సలు లేదు. అందులో నీ దగ్గర నో అంటుంది రేవతి. సరేరా నీ హెల్త్ ఎలా ఉందంటుంది అను. అమ్మో మామూలుగా లేదు. ఫుల్ వామిటింగ్స్, మూడ్ స్వింగ్స్ దారుణం అంటుంది రేవతి. ఓ జాగ్రత్త ఎక్కువగా బయట తిరగకు. అలాగే ఇంట్లో ఫుడ్డే తిను అని అను జాగ్రత్తలు చెప్తూ అత్తయ్య ఎలా ఉన్నారు ఇప్పుడు మాట్లాడతానంటే అమ్మ వదినమ్మ ఇప్పుడు అవసరమా మా అత్తగారితో పెత్తనాలు? మా అన్నయ్యతో చెప్పుకోపో అంటుంది రేవతి. నీకు జాగ్రత్తలు చెప్తాననుకుంటే నువ్వే తిరిగి చెప్తున్నావు వదిన అని అంటుంది రేవతి. సరే అను. ఆల్ ది బెస్ట్. కంగారు పడకు. మా అన్నయ్యని కంగారు పెట్టకంటారు ఇద్దరు. మీ అన్నయ్య నన్ను పెట్టకపోతే చాలు అంటున్నాను. సరే బాయ్ అంటారిద్దరు. ఇంతలో శ్వేత, సుమిత్ర గారు ఇద్దరూ వస్తారు లోపలికి. ఏంటి డ్రెస్ వేసుకున్నావు అంటారు. శ్వేత ప్లేట్ తీస్తే అమ్మో నాకేం వద్దు శ్వేత అంటుందాను. ఆ ప్లేట్ తీసుకుని ఎందుకు తినడం మానేస్తే కంగారు పోతున్నా చెప్పు అంటారు సుమిత్ర గారు. అను అని అంటే ఆ అని అంటుంది తినిపిస్తూ. అను ఎందుకింత కంగారు అసలు నీకు అని అడుగుతారు. ఏమో తెలీదు. చిన్నప్పటి నుంచి ఇలాంటివి వినాలన్నా భయం అత్తయ్య అంటుంది. దేనికి అంటే అది ఒకసారి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న నా పక్కన కూర్చొని ఎక్కడ పడితే అక్కడ చేయి వేసి వింటూ ఉండేవాడు. ఆ రోజు నుంచి ఎందుకో భయం అత్తయ్య అంటుంది. తలదించేసి కలలో నీళ్లు రాబోతుంటే ఏ ప్లీజ్ అను ఏడవకురా అంటే సరే అని ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుంటుంది. తింటుంది. అప్పుడంటే చిన్నదానివి. ఇప్పుడు అలా కాదు కదరా. ఏది కరెక్ట్ గా ఏది తప్పో తెలుసు కదా నీకు. అలాగే ఇది నీ జీవితం. నీ కార్తీక్‌తో ప్రశాంతంగా
సాగిపోవాల్సిన జీవితం ఇవన్నీ మనసులో పెట్టుకొని నీ సంతోషాన్ని దూరం చేసుకోకను. ఈరోజు ముహూర్తం పెట్టాం. ఈరోజు జరిగిపోవాలని నేననను. అలాగే నా కొడుకు కోసం నేను మాట్లాడడం లేదు. నీకు ఇబ్బంది లేకుంటేనే ఈరోజు. లేదంటే మళ్ళీ ముహూర్తం పెట్టుకుందాం. అర్థమైందా? అంటారావిడ. అని మాత్రమే అంటుందను. నువ్వు తొందరగా తింటే నేను నిన్ను రెడీ చేస్తానని అంటారు. అలాగే అని గబగబా తింటుందను. ఈలోగా అను చెప్పిందంతా శ్వేత చేసిన ఫోన్ కాల్‌లో విన్న కార్తీక్ కళ్ళల్లో తడి చేరి అలాగే కోపంతో కళ్ళెర్రబడతాయి. చిన్న పిల్లల మనసులో ఇలాంటివి ఎంతగానో ప్రభావితం చేస్తాయని అర్థమవుతుంది కార్తీక్‌కి. కార్తీక్, రాహుల్ భోజనం చేసి టెర్రస్ మీదకి వెళ్లి కూర్చొని అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. ఏమైందిరా అంటే జరిగింది చెప్తాడు. ఛీ! ఈ వెధవలు ఎలా ఉంటార్రా! చిన్న పిల్లలను కూడా వదలకుండా. అందుకే అను ఆ రాజేష్ గాడి విషయంలో అంతలా భయపడి ఉంటుంది. ఏదో కాస్త తిను. అను వద్దు అంటే ఇంక ఫోర్స్ చెయ్యరు. వెళ్లి బ్లౌజ్ వేసుకొని పో అంటే వెళ్లి నేను కట్టుకోనా అంటుంది. ఆహా! రా కడతానంటారావిడ. అనూకి లోలోపల కంగారుగా ఉంటే ఆ గోలలో పడి తన ఒళ్ళు శ్వేత, సుమిత్ర గారికి వదిలేస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి అనూకి చాలా చక్కగా శారీ కడతారు. తర్వాతున్న గోల్డ్ అంతా తెచ్చి అందులో ఆ శారీ అనూకి సూట్ అయ్యేలా ఉన్న జ్యువెలరీ పెడతారు. అత్తయ్య ఇన్ని అవసరమా అని అంటుందను. బాగున్నావురా! మీ ఆయనకి చూడగానే నచ్చాలి కదా నువ్వు అని అంటే ఎలా ఉన్నా నేను నచ్చుతాను కదా అంటుంది అను. అవునా? అంటుంది అను ఫేస్‌లోకి చూస్తూ శ్వేత. అను తలదించి మీ ఇష్టం వచ్చినట్టు రెడీ చేసుకోండి అంటుంది. మా మరిది ఇవన్నీ తీయలేక ఇబ్బంది పడతాడేమో అంటుంది శ్వేత. ఇంత అందాల రాశి కావాలంటే ఆ మాత్రం కష్టపడాలి అంటారు సుమిత్ర గారు. అత్తయ్య మీరసలు అత్తయ్యలాగా బిహేవ్ చేస్తున్నారా నాతో? అంటే ఎలా ఉండాలి అత్తయ్యలాగా అంటే అని అడుగుతారు. ఇవన్నీ ఏ అత్త కోడలికి చెప్పదు కదా! అని అంటుందను. నా కోడలికి చెప్తాను నేను అంటారావిడ. అను సుమిత్ర గారిని హగ్ చేసుకొని నేనెందుకు మీకు పుట్టలేదని బాధపడుతుంటే, నాకు పుట్టుంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు. ఇప్పుడైతే ఇప్పటికి ఇక్కడే ఉంటావు కదా! అందుకే అంటారావిడ. ఆ! అవునని అత్తయ్య నన్ను ముందు మీరే ఆశీర్వదించండి కాళ్ళ మీద పడుతుంది. నీకున్న భయాలన్నీ వదిలేసి కార్తీక్ మీద ఉన్న ప్రేమ మాత్రమే గుర్తుంచుకోరా. అప్పుడు నీకే కార్తీక్ కావాలనిపిస్తుంది. అను తల మీద చేయి ఉంచి అంటారు. అలాగే అత్తయ్య అంటుంది పైకి లేచి కాటికి తీసుకొని అను మెడ మీద చుక్క పెట్టి నిన్ను ఇలాగే ఎవరికీ చూపించకుండా మీ ఆయన దగ్గరికి పంపాలని ఉంది అని అంటారు. మనసులో ఉన్న దిగులంతా వదిలేసి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకో అను అంటారు సుమిత్ర గారు. అలాగే అంటుంది. ఇక అందరూ వస్తే వాళ్ళకి తాంబూలం ఇచ్చి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అలాగే బెడ్ మీద కూర్చుంటుంది. దివ్య, శ్వేత వచ్చి అను పక్కన కూర్చొని నీకీరోజు నీ బెడ్ ఎలా ఉందో అలాగే రేపు మాకప్పగించాలి అని అంటారు. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.